చాలా ఎక్కువ మంది కూడా విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఓపెన్ స్కూల్ యొక్క పరిస్థితి ఏంటి? 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్‌కి సంబంధించి రెగ్యులర్ స్టూడెంట్స్‌కి సంబంధించి ఏవైతే సమాచారం అయితే వచ్చిందో మరి ఓపెన్ స్కూళ్ళకు ఈ పరీక్ష అనేది రద్దని చేస్తున్నారా లేదని చెప్పి చాలామంది అడిగారు. ఇంకా మనకు అఫీషియల్‌గా ఎటువంటి సమాచారం కానీ రాలేదండి. ఓకే. సో ఓపెన్ స్కూల్స్ ద్వారా ఎవరైతే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ఉన్నాయో సో వీటికి సంబంధించి ఇంకా అఫీషియల్‌గా ఈ పరీక్షను రద్దని చేసినట్లుగా ఎక్కడ కూడా సమాచారం అయితే రాలేదు. సో ఈ పరీక్షని రద్దని చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ మనకు డిమాండ్ అయితే చేస్తూ ఉంది. ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావు గారు రంగన్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చెన్నవీరభద్రుడికి సోమవారం మెయిల్ అయితే పంపించారు. పరీక్షలు రద్దు చేస్తామని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి 10,000 రూపాయల వరకు కూడా వసూలు చేసినట్లుగా సమాచారం అన్నమాట. సో విద్యాపీఠం డైరెక్టర్ స్పందించి అక్రమంగా ఇలా డబ్బులు అనేది విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న వారి మీద కఠినంగా చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి డిమాండ్ అనేది చేస్తున్నారు. సో అఫీషియల్గా ఓపెన్ స్కూల్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. బట్ ఏంటంటే అంతా మౌనంగా ఉంది. తప్పకుండా వీటికి సంబంధించి కూడా సమాచారం అయితే రావచ్చు. సో ప్రస్తుత సమయంలో ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేందుకు ఎటువంటి పరిస్థితులు కూడా లేవు కాబట్టి సో మీకు తాజాగా ఈ యొక్క రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి కానీ లేదంటే వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కానీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఎగ్జామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. అంతేకాకుండా ప్రవేశ పరీక్షలు అనేవి వాయిదా పడుతున్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఈ ఓపెన్ స్కూల్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం అయితే రాలేదు. మ్యాక్సిమం జరగకపోవచ్చు. ఒకవేళ జరిగినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.